జిల్లా బద్వేల్ పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉందని సిపిఐ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దళితవాడలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కూర్చొని చదువుకునే గదులు కూడా లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. గతంలో కేటాయించిన నిధులతో గదులు నిర్మాణం ప్రారంభించి మధ్యలోనే నిలిపివేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా బద్వేల్ పట్టణంలోని బంగపాలెం ప్రాంతాన్ని సిపిఐ నాయకులు సందర్శించారు. అక్కడి ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన వారు విద్యార్థులకు సరైన తరగతి గదులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో గదులు నిర్మిస్తామని చెప్పి బేస్మెంట్ వరకు పనులు చేసి నిలిపివేశారని తెలిపారు. ప్రస్తుతం కిచెన్ కోసం ఏర్పాటు చేసిన గదుల్లోనే విద్యార్థులను కూర్చోబెట్టి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి పాఠశాలకు అవసరమైన నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పి బాలు, ఏరియా సహాయ కార్యదర్శి, జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు సిపిఐ పిలుపు ఏదైతే రాష్ట్ర పార్టీ ఇచ్చిందో ఆ పిలుపులో భాగంగా ఇవాళ బద్వేల్ పట్టణంలో గడప గడపకు సిపిఐ అని చెప్పి వీధులు వాడవాడలు ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ బంకపాలెం రావడం జరిగింది. బంకపాలెం స్కూల్ను ఒకసారి పరిశీలించినప్పుడు ఇక్కడ అసలు పిల్లలకు స్కూల్ క్లాస్ రూములే లేనటువంటి పరిస్థితి. ఇక్కడ గత ప్రభుత్వం స్కూల్ బిల్డింగ్ కోసమని నిధులు కేటాయించినప్పటికీ అవి మధ్యలో ఆగిపోయినాయి. ఎక్కడికెక్కడ బిల్డింగులు లేక విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే మనం కనీసం కిచెన్కు కట్టినటువంటి రూమ్లో పిల్లలను కూర్చోబెట్టుకొని చదువు చెప్పాల్సినటువంటి దుస్థితి ఇవాళ ఈ కడప జిల్లాలో ఉంటా ఉంది. కాబట్టి ఉపాధ్యాయులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తక్షణం ఈ ఏదైతే ఎస్ఎస్ఏ సంబంధించినటువంటి జిల్లా అధికారులు ఈ యొక్క ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి స్కూళ్ళకు నిధులు మంజూరు చేయాలి. ఈ స్కూల్ బిల్డింగ్ను కట్టించాలి. ఇవాళ మనం ఒకసారి చూస్తే కేవలం దళితవాడలో ఉన్నటువంటి స్కూళ్ళు కానీ స్కూల్ బిల్డింగులు కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఇదే కొనసాగితే సిపిఐ తరఫున సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి జిల్లా అధికారులకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.